విజయసాయి రెడ్డి కూడా చెప్తారా? మీ పార్టీలో నెంబర్ 2గా పనిచేసిన విజయసాయి రెడ్డి కూడా లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్తున్నారు కదా. అసలు విజయసాయి నిజంగా స్కామ్ అంటూ జరిగితే అసలు విజయసాయి రెడ్డి లేకుండా స్కామ్ జరుగుద్దా? నిజంగా స్కామ్ లిక్కర్ స్కామ్ అంటూ జరిగితే విజయసాయి రెడ్డి గారు అందులో పాత్ర లేకుండా స్కామ్ ఉంటుందా? మీరు నమ్ముతారా? నేను నమ్మట్లా. జగన్ గారి దగ్గరగా 5 ఏళ్ళు, నేను 2 సంవత్సరాలు 9 ఏళ్ళు మంత్రిగా చేసినోడిని. నేను నమ్మట్లా. స్కామ్ జరగలేదని అంటున్నా. మీరు చెప్పినట్టుగా, మీరు ఆరోపించినట్టుగా జరిగి ఉంటే కనుక ఆయన లేకుండా జరుగుద్ది. ఎందుకు ఆయనతో ఎందుకు జరిగింది? అన్నీ ఆయనే ఉండేవాడు కదా, మొత్తం ఆయనే ఉన్నాడు కదా. ఇవాళ నాకేం సంబంధం లేదు అంటే కానీ లిక్కర్ స్కామ్లో జరగలేదు కాబట్టి సంబంధం లేదు. ఓకే, మీరు జరగలేదు అంటున్నారు. నేనంటే అదే ఇప్పుడు విజయసాయి రెడ్డికి సంబంధం లేదు అంటే కనుక ఇటు పర్సెంట్ జరగలేదు అది. సో అంటే విజయసాయి రెడ్డిని కూడా ఇరికించాలని చెప్పి అనుకుంటున్నారా? ఒకవేళ జరిగితే నాకేమన్నా వ్యాపార తగాదాలు ఉన్నాయా? పోనీ నాకు ఆయనకి ఏమన్నా లిక్కర్లో పోటీ జరిగిందా? లేదా నాకేమన్నా లిక్కర్ కంపెనీ ఉందా? నాకేముంటుంది? కానీ ఎవరైతే వాసుదేవరెడ్డి అధికారు ఉన్నారో వాసుదేవరెడ్డి ఆల్రెడీ కన్ఫెషన్ ఇచ్చారు. ఆల్రెడీ ఎవరైతే అరెస్ట్ కాబడ్డారో వాళ్ళందరూ చెప్తున్నారు. నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి అత్యంత సమీప బంధువులైన అనిల్ రెడ్డి అండ్ అనుచరుడైన సునీల్ రెడ్డి కంపెనీలో సోదాలు చేశారు. క్యాష్, కోట్ల రూపాయల క్యాష్ బయటకు వస్తూ ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత కూడా జరగలేదా? ఒక్క మాట, ఇంత పెద్ద TV9 ఛానల్ అంటే ప్రపంచంలో తెలుగు వాళ్ళు వేరే ఛానల్స్ నన్ను తప్పట్టుకుంటేనే ఎక్కువ మంది చూసే ఇండియాలో నెంబర్ 1 నెట్వర్క్. నాకు ఇది నెట్వర్క్ నాకు తెలియదు, తెలుగులో కూడా నేను నమ్ముతున్నా, నేను అనుకుంటున్నా. మళ్ళీ తర్వాత రేపు పొద్దున చౌదరి లేదా 25% మార్కెట్ షేర్ మాదే వ్యూవర్షిప్ ఉందని నేను నమ్ముతున్నాను. మీ నోట్లోంచి ఈ మాట వెళ్ళిపోతే అనిల్ రెడ్డి ఇంట్లో డబ్బులు దొరకలే కదా, రైడ్లు జరుగుతున్నాయి సార్, ఏదైనా జరుగుతాయి. ఇప్పుడు మీ దగ్గర జరగాలంటే రజనీకాంత్ గారు, ఒకవేళ రజనీకాంత్ గారిని శీలం పాడు చేసేయాలి. ఆల్రెడీ జరిగిందండి కొంత రైడ్ జరిగిపోద్ది కదా. రైడ్కి దీనికి సంబంధం ఏంటి సార్? మరి ఏమి లేకుండానే చెవిరెడ్డి దగ్గర డబ్బులు దొరికినాయా? లిక్కర్ డబ్బులు మొత్తం సర్క్యులేట్ అయిందని చెప్పి కేసు అయితే అయింది కదా, ఛార్జ్ షీట్లో వేసినారు కదా. మిథున్ రెడ్డి ఒక మాట సార్, ఒక మాట ధనుంజయ రెడ్డి వినండి సార్, ఓఎస్డి కృష్ణమోహన్ సార్ మీరు వినండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర డబ్బు ఎప్పుడు దొరికింది చెప్పండి మీరు? ఎలక్షన్స్లో కేసు ఉందా చెవిరెడ్డి మీద? ఎలక్షన్స్లో చెవిరెడ్డి దగ్గర డబ్బులు దొరికి అప్పుడు మీ ప్రభుత్వం కాబట్టి కేసులు మా ప్రభుత్వం ఎక్కడ సార్? అసలు మామూలుగా మీరు ఆశ్చర్యపోతారు. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన మంచివాడా, అమాయకుడా, దురదృష్టవంతుడా ఏంటో అర్థం కాదు. అది ఎలక్షన్ కమిషను మాతో అన్ని బిల్లులు పాస్ చేయించుకోవడానికి మమ్మల్ని అడ్డంగా వాడుకున్న వాళ్ళు కూడా ఎంత చీల్చి చెండాడారో అసలు మానసిక నరకం అనమాట అండి. అంత